అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఏం పేరే? రాజశేఖర్ గౌడ్ అన్న. గౌడు. ఎక్కడ ఏ ఊరు మీది? పెద్రాంచెర్ల గ్రామం, జనగామ నియోజకవర్గం అన్న. జనగామ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతానే అన్న, ఎవరు ఓటేద్దాం అనుకుంటారు? శ్యామల కిరణ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేద్దామని అనుకుంటున్నాం. అంటే ఎందుకన్నా, ఎందుకు కిరణ్ అన్న కోటేద్దాం అనుకుంటారు? ఆయన గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి యువకులకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ అండగా ఉంటుండు. వైద్యంలో కానీ ఏ విధంగానైనా విద్యా సాయంలో కానీ అందరికీ అండగా ఉంటుండు. ఆయనకు తోచిన సాయం చేస్తూ అందరినీ కలుపుకొని పోయే గుణం ఉన్నది కాబట్టి యువ నాయకుడు కిరణ్ అన్న గెలిస్తే ఈ ప్రాంతం భువనగిరి ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుందని మేము ఆకాంక్షిస్తున్నామన్న. అంటే వేరే వేరే అభ్యర్థులు, అంత బలమైన అభ్యర్థులు ఎవరు లేరా మరి? అంతా ఇదివరకు చేసిన వాళ్ళే కదా అన్న. ఇప్పుడు గౌడ సామాజిక వర్గం అంటున్నారు మీరు. గత 2014 నుండి 18 వరకు బూర నరసయ్య గౌడ్ చేసాడు. గౌడ సామాజిక వర్గానికి ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదు. అంటే గౌళ్ళంతా నా వెంటనే ఉన్నారు. గౌలు అది ఆయన భ్రమ అన్న, అది ఆయన భ్రమ. అంతేనా? గౌడ బిడ్డలు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేవంత్ అన్న నాయకత్వంలో, శ్యామల కిరణ్ అన్న నాయకత్వంలో కొద్దిగా మా గౌళ్ళకి ఏమన్నా న్యాయం జరుగుతుండొచ్చు అనేది వాళ్ళకు ఉన్నదన్న. గౌడ సామాజిక వర్గం మొత్తం బూర నరసయ్య గౌడ్ వైపు ఉన్నది అనేది ఒక భ్రమ. అది అంటే బీసీల ఓట్లంతా నాకే వేస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. లేదన్న, అదేం లేదు. నాకు తెలిసి 75% కిరణ్ అన్నకు వెన్నుదండు ఉంటామని యువతరం కానీ మిగతా పేద రైతులు కానీ పేద బిడ్డలు కానీ అందరూ మా జనగామ కాన్స్టిట్యున్సీ మొత్తం 75% కిరణ్ అన్నకు అండగా నిలవాలని ఉన్నారు. అంటే గత ఎన్నికలలో బీజేపీ ప్రభావం ఇక్కడ స్థానికంగా జనగామలో ఎట్లా డిపాజిట్ గల్లంత అయిందన్న బీజేపీ క్యాండిడేట్కు 2018 లోక్సభ ఎలక్షన్లలో భువనగిరి అభ్యర్థికి. ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా డిపాజిట్ గల్లంత అయింది. ఈ ప్రాంతంలో బీజేపీ వచ్చుడు అనేది ఒక అపోహ. మోడీని చూసి ఓటేయరు అని అడుగుతున్నారు. ఇక వాళ్ళు మస్తు స్వార్థంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్తుండొచ్చు అన్న. ప్రజలకు తెలిసి ఉండాలి ఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రతిఫలాలు దక్కాయి పేదవానికి, ఏ వర్గానికి ఎంత న్యాయం జరిగింది అనేది పేదలకు తెలుసు. గత అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా బీజేపీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఏదో ప్రగల్భాలు వాళ్ళకి 8 సీట్లకు పరిమితమైంది. అదేవిధంగా కాంగ్రెస్ అయితే ఏ విధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఆ తెలంగాణ ఇచ్చిన తల్లికి రుణం తీర్చుకుంటా అని అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదేవిధంగా 15 నుంచి వెళ్ళి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వస్తాయని మేము కూడా అనుకుంటున్నామన్న. మా ప్రాంతంలో కూడా అదే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభావం ఎట్లుండబోతుంది? బీఆర్ఎస్ ప్రభావం లేదన్న. బీఆర్ఎస్ పార్టీల వాళ్ళందరూ టికెట్లు ఇస్తేనే వద్దని కూడా రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది తెలంగాణ ప్రజారికం మొత్తం అని. అందులో ఉన్న కడియం శ్రీహరి కానీ కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది బీఆర్ఎస్ ఏడో అడగంటిపోయిన నీరులాగా అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మొత్తానికి అయితే ఈ ఎన్నికల లోపల కిరణ్ అన్న గెలవబోతున్నాడు. 100%, 200% శ్యామల కిరణ్ అన్న యువ నాయకుడు పార్లమెంట్లో అడుగుపెట్టనున్నాడు. 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో భువనగిరి ప్రాంతం నుండి ఎదురులేదంటారు. ఎదురులేని నాయకుడు.